హాయ్ హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అందరికీ అండి, మిడిల్ క్లాస్ వాళ్ళకు, ఎస్పెషల్లీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇన్కమ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ వీడియో అండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఫ్రీక్వెంట్గా, అక్క మా దగ్గర చిన్న చిన్న అమౌంట్ ఉన్నప్పుడు, అంటే గోల్డ్ చిట్టు వేసుకోవడానికి కూడా, అంటే బిలో 1000, 500, 800 ఇలా ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ అట్లీస్ట్ మనం 1000 లేదా 2000 ఉంటేనే చిట్టు వేసుకోగలం కదా. సో అలాంటప్పుడు ఎట్లాంటి బంగారు వస్తువులు కొనుక్కోవచ్చు, అంటే చాలా చిన్న అమౌంట్ ఉన్నప్పుడు ఎట్లా కొనుక్కోవచ్చు, లేదా మన దగ్గర ఎవ్రీ మంత్ ఒక 500, ఒక్కొక్కసారి 1000, ఒక్కొక్కసారి 700 ఇట్లా ఉన్నప్పుడు ఇయర్ మొత్తం మనకి ఒక 8000, 10,000, అంటే ఒక 10,000 లోపల ఉన్న అమౌంట్లో మనకి ఎలాంటి జ్యువెలరీ ఐటమ్స్ తీసుకోవచ్చు అని అడిగారు. సో అది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి. ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే 1/2 గ్రాము, 1 గ్రాము, బిలో 300, 400 మిల్లీగ్రామ్స్ అప్ టు ఒక 2 గ్రామ్స్ వరకు, అంటే ఒక 1/2 గ్రామ్ నుంచి ఒక 2 గ్రామ్స్ వరకు వస్తువులు ఎలాంటివి మనం తీసుకోవచ్చు పిల్లల కోసం అని చెప్పి అడిగారు. సో ఇంకా గోల్డ్ చిట్టు నన్ను అడిగారండి ఎవరో నిన్న కమెంట్స్లో, మీరు ఎక్కడ కడుతున్నారని. నేను ఒకప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్లో, అంటే పెళ్ళికి ముందండి కళ్యాణ్ జ్యువెలర్స్లో కట్టేదాన్ని. బట్ ఇది ఇప్పుడు చాలా దూరం, బాలాజీ కాలనీలో పెట్టేశారు ఇప్పుడు. నేనైతే కళ్యాణ్ జ్యువెలర్స్లో చిట్టు వేయట్లేదు. ఏదైనా కూడా డైరెక్ట్గా అండి. చిట్టు అంటే నేను ఒక లోకల్ షాప్స్లో కాళహస్తిలో వేశాను త్రూ మా ఫ్రెండ్ ద్వారా లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే ఎక్కడ నేను చిట్టు వేయలేదు. కానీ అమౌంట్ కొంచెం కొంచెంగా ఇట్లా మనం హుండీ సేవింగ్స్ అట్లా చేసుకుని ఉన్నప్పుడు ఒకసారిగా వెళ్ళి చిన్న చిన్న కాయిన్స్ కొనుక్కుంటూ ఉంటాను. సో అందుకనే మీకు నేను కాయిన్స్ కొనుక్కోమని చెప్తూ ఉంటాను జనరల్గా అన్ని వీడియోస్లో. చిట్టు వచ్చి మనం వేసే ఒక 1000 రూపీస్ ఆర్ 2000 రూపీస్కి చిన్న చిన్న, అంటే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోయింది కాబట్టి మనం ఒక 1000, 2000 వేసుకున్నా కూడా 11 నెలల కంటే 1000 రూపాయలు వేసుకుంటే 11,000, అంటే 1 గ్రామ్ మాత్రమే కొనగలం. లేదా 2000 కట్టుకుంటే 22,000, అంటే 2 గ్రామ్స్ మాత్రమే మనం ఎలాంటి విఏ లేకుండా తీసుకోగలం అనుకోండి. బట్ మాకు చిన్న చిన్న వస్తువులైతే నేను బిఫోర్ మ్యారేజ్ అన్నీ తీసి పెట్టుకున్నానండి. అంటే చిన్న చిన్న రింగ్స్, మన వేలుకి సరిపడా చిన్న చిన్న రింగ్స్, చిన్న చిన్న లాకెట్స్, తర్వాత పెళ్లి తర్వాత తాళిబొట్లు వేసుకునే ఈ గుండ్లు అట్లాంటివన్నీ తీసుకున్నాను కాబట్టి ఇంక చిన్న ఐటమ్స్ అవసరం లేదు. ఇంక పెద్ద వస్తువులు కావాలనుకున్నప్పుడు మనం చిట్టు వేసుకున్నా కూడా వేస్టే కదా. సో ఇంక చిట్టు కోసమని ప్రతిసారి చిన్న వస్తువులు ఎందుకు కొనుక్కోవడం అని చెప్పి నేను చిట్టు వేసుకోవట్లేదు. మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు చిన్న చిన్నగా కాయిన్స్ కొని పెట్టుకొని ఒక 10 గ్రాములు, 20 గ్రాముల కాయిన్స్ సేవ్ చేశామనుకోండి, అప్పుడు ఒక పెద్ద వస్తువుగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ప్లాన్ చేస్తున్నాను. సో అదే అండి, చిట్టు గురించి అడిగారు కాబట్టి. నెక్స్ట్ గోల్డ్ సేవింగ్స్కి టిప్స్ అండి. ఇప్పుడు మనం చిన్న చిన్న అమౌంట్తోనే సేవింగ్స్ చేసుకోవాలి. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ పెరిగిపోతూ ఉంది కాబట్టి పెద్ద పెద్ద అమౌంట్తో సేవింగ్స్ చేయలేని వాళ్ళకి ఈ టిప్స్ ఫాలో చేయండి. ఇప్పుడు 1 గ్రామ్ కాయిన్ అనుకోండి, ఇప్పుడు 1 గ్రామ్‌లో కాయిన్ కొనాలి అన్నా కూడా మనకి 9,400 నుంచి 9,500 అవుతుంది. అంటే మనకి డైయింగ్ ఛార్జెస్ ఒక 2% జీఎస్టీ అంతా యాడ్ చేసుకుంటే 9,500, 9,600 కూడా అయిపోవచ్చు. అంటే ఇప్పుడున్న రేట్ ప్రకారం. సరే మనకి ఇంత అమౌంట్ లేదు అన్నప్పుడు, మీరు చాలా వీడియోస్‌లో చెప్పాను. కొత్త వాళ్ళు అడిగారు కాబట్టి ఈ డౌటు. 100 మిల్లీగ్రామ్స్ జీఆర్టీలో అవైలబుల్ ఉన్నాయండి. 100 మిల్లీగ్రామ్స్, 250 మిల్లీగ్రామ్స్, 500 మిల్లీగ్రామ్స్ కొనండి. అంటే కొంచెం అమౌంట్ తక్కువగా ఉంది, చిన్న చిన్న అమౌంటే సేవ్ అవుతుంది అనేవాళ్ళు. సో ఎందుకంటే మనకు 1000 రూపీస్ ఉన్నా కూడా 100 మిల్లీగ్రామ్స్ కొనొచ్చు. ఒక 2000 ఉన్నా కూడా 2000 ఆర్ 2300, 400 ఉంటే కూడా 250 మిల్లీగ్రామ్స్ కొనొచ్చు. కాకపోతే ఇదేమంటే ఎందుకు ఇట్లా అంటే, మీ దగ్గర డబ్బు కొంచెం కొంచెమే పోగవుతుందనుకోండి. ప్రతి నెల, ఒక నెల 500, ఒక నెల 700, ఒక నెల 1000 అట్లా రకరకాలుగా మీరు సేవ్ చేసి లాంగ్ టర్మ్‌లో, అంటే ఒక 1 ఇయర్ వరకు మీరు హుండీ సేవింగ్స్ చేసి, అంటే ఇప్పుడు మన సేవింగ్స్ ఎట్లా ఫాలో అవుతూ ఉంటారు కదా. 100 రూపీస్, 50 రూపీస్, 30 రూపీస్ ఇట్లా డైలీ సేవింగ్స్ ఛాలెంజ్‌లో. సో సంవత్సరం మొత్తం మీరు హుండీలో వేసుకోవడం వల్ల మీరు ఒకవేళ నెలకు ఒక 2000 సేవింగ్స్ చేయగలిగినా కూడా 20,000కి సంవత్సరానికి 20,000 అవుతుంది. బట్ ఒకేసారి మనం 20,000 తీసుకెళ్ళి గోల్డ్ ఏదన్నా కొందాము ఒక 2 గ్రాముల్లో అనుకున్నా కూడా అప్పటికి గోల్డ్ ప్రైస్ అంతే ఉండదు కదండీ. ఈ రోజున్న రేటే 1 ఇయర్ తర్వాత ఉండదు. కాబట్టి అందుకనే నేనేమంటే, కొంచెం బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇన్కమ్ గ్రూప్ తక్కువగా ఉన్నవాళ్ళు గోల్డ్ సేవింగ్స్ చేసుకోవడానికి ఇది బెస్ట్. అంటే ఎవ్రీ 15 డేస్‌కో, లేకపోతే ఎవ్రీ మంతో, ఎవ్రీ 10 డేస్‌కో మీ దగ్గర ఒక 1000 రూపీస్ పోగైనాయనుకోండి,
చిన్న చిన్న కాయిన్స్ పెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే చిన్న చిన్న వస్తువులు కావాలనుకున్న వాళ్ళకి నేను నెక్స్ట్ చెప్తున్నాను ఈ వీడియోలోనే. సో 1 గ్రాము 2 గ్రామ్స్ లోపల తీసుకునే వస్తువులు ఏవేవి అనేది చెప్తాను ఇప్పుడు. సో మీకు ఇట్లా కాయిన్ మీకు అమౌంట్ ఒక 10-15 రోజులకి 20 రోజులకి ఒక 1000 రూపీస్ క్రాస్ అయిందనుకోండి, లేదా ఒక 2000 రూపీస్ ఉందనుకోండి, అంటే ఎవ్రీ మంత్ చిట్టు వేసుకోవాలంటే ఎవ్రీ మంత్ డబ్బు ఉండాలి. సో ఎవ్రీ మంత్ 1000 అనుకుంటే 1000 కంపల్సరీ ఉండాలి, లేదా ఎవ్రీ మంత్ 2000 అనుకున్నా 2000 ఉండాలి. అలా ఎవ్రీ మంత్ ఒకే ఫిగర్ మనం చేయలేం సేవింగ్స్ అనుకున్నప్పుడు ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే ప్రతి నెల సేవింగ్స్ చేసి 1 ఇయర్ వెయిట్ చేసి ఆ తర్వాత గోల్డ్ కొనాలంటే గోల్డ్ ప్రైస్ పెరిగిపోతుంది. మన దగ్గర పెట్టుకున్న డబ్బు లాసే. అంటే పెట్టుకున్నా పెద్దగా యూజ్ లేదు. కాబట్టి ఎప్పటికప్పుడు మనకు 1000, 1500, 2000 ఇట్లా కొంచెం అటు ఇటుగా ఫిగర్ మన దగ్గర సేవింగ్ అయినప్పుడు ఆ కాయిన్ మీకు ఎంత వస్తుందో, మీ దగ్గర ఉన్న డబ్బుకి అక్కడ ఎన్ని మిల్లీగ్రాములు వస్తుందో చూసుకొని దాన్ని బట్టి అప్పుడప్పుడు చిన్న చిన్న కాయిన్స్ కొనిపెట్టుకోండి. అంటే ఇంక మనకి డైయింగ్ ఛార్జెస్ 2% అయితే పడుతుంది. సో ఇట్లా 1 గ్రామ్ నుంచి మనకి ఇంకొకటేమంటే మీరు కాయిన్స్ దగ్గర చిన్న కాయిన్స్ దగ్గర మాత్రం అంటే బిలో 1 గ్రామ్ అంటే 100 మిల్లీగ్రామ్స్, 250 మిల్లీగ్రామ్స్, 500 మిల్లీగ్రామ్స్ ఇవి కాయిన్స్ 1 గ్రామ్ లోపల దొరికేవి. సో 100 మిల్లీగ్రామ్స్ మీరు ఒక కాయిన్ తీసుకున్నా కూడా 75 రూపీస్ డైయింగ్ ఛార్జెస్ వేస్తారు. అంటే మామూలుగా 1 గ్రామ్ అండ్ అబోవ్ ఉండే కాయిన్స్కి అయితే 2% వేస్తారు. ఇదేమంటే పీస్ రేట్ లెక్కన వేస్తారు. నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను. సో కొత్త సబ్స్క్రైబర్స్ తెలీదు కాబట్టి, పాత వీడియోలు చూసుండరు కాబట్టి, సో మనం చిన్న కాయిన్స్ కొనాలి అనుకుంటే పర్ పీస్ ఇప్పుడు మీరు 100 మిల్లీగ్రామ్స్కి మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, అడిషనల్గా 75 రూపీస్ పే చేస్తే వాళ్ళు ఆ మేకింగ్ ఛార్జెస్ కింద పీస్ రేట్ కింద ఇస్తారు. సో మీరు 250 మిల్లీగ్రామ్స్ ఒక కాయిన్ కొన్నా కూడా 75 రూపీసే, లేదా 500 మిల్లీగ్రామ్స్లో ఒక కాయిన్ కొన్నా కూడా 75. సో ఈ 75 రూపీస్ అయితే అడిషనల్గా పడుతుంది. 1 గ్రాము లేదా అంతకన్నా ఎక్కువ కొంటే మాత్రం 2% విఏ ఛార్జెస్ పడతాయి. సో ఇది కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. ఇకపోతే చిన్న చిన్న వస్తువులు అని చెప్పారు కదా. సో ఎస్పెషల్లీ మీ ఇంట్లో మగ పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, కిడ్స్ అంటే ఒక 5 ఇయర్స్ లోపల లేదా ఒక 10 ఇయర్స్ లోపల కూడా కొన్ని పిల్లలు ఉన్నారంటే ఇలాంటి వస్తువులు తీసి పెట్టుకోండి. అంటే చిన్న చిన్న వస్తువులుగా కూడా పోగు చేసుకోవాలి అని ఉంటే మాత్రం ఇప్పుడు బేబీ రింగ్స్ పిల్లలకి 1/2 గ్రామ్ బిలోనే కూడా మనకి బేబీ రింగ్స్ దొరుకుతాయి. అంటే వాళ్ళ చేతి సైజుకి పుట్టిన 6 నెలల లోపు 1 ఇయర్ లోపల వరకు వేసుకోవచ్చు. అంటే మీకు వస్తువుగా కావాలి అంటే గోల్డ్ ఏ రూపంలో ఉన్న గోల్డే అనుకోండి, ఎప్పటికైనా యూజ్ అవుతుంది. కాబట్టి మనం చిన్న చిన్న వస్తువులు కొన్నా అయ్యో రేపు వాళ్ళకి పట్టదే, టైట్ అయిపోతుంది, పిల్లలు పెరుగుతారు కదా అనుకుంటే మనం గోల్డ్ రూపంలో సేవింగ్స్ చేస్తున్నాం. అది ఆలోచించండి. సో పిల్లలకి మనం ఎన్ని సంవత్సరాలు అది వేయగలమో వేసి తర్వాత వాటిని మనం ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుకోవడమే. అంటే సేవింగ్స్ పర్పస్గా తీసుకోవడమే. కాకపోతే బంగారం మీద పెట్టినప్పుడు ఎప్పుడు మనకి వేస్ట్ అయితే కాదు కదా. సో మనకి ఇంకా పిల్లలకండి లాకెట్స్ ఉన్నాయి. మనకైనా కూడా అడల్ట్స్కైనా చిన్న పిల్లలకైనా మనకి ఉదాహరణకి ఇట్లా హార్ట్ షేప్లో దొరుకుతూ ఉంటాయి. 500 మిల్లీగ్రామ్స్లోనూ ఉన్నాయి, 1 గ్రామ్ లోపల ఉన్నాయి. తర్వాత బాల్ టైపు జస్ట్ ఒక హుక్ పెట్టి బాల్ లాంటి షేప్స్లోను మీకు ఐడియా ఉంటుంది. మీరు షాప్స్కి వెళ్ళండి, మీరు ఏ షాప్కి వెళ్ళినా కూడా బేబీ రింగ్స్ అయినా చూపించమనండి, లేదా బేబీ లాకెట్స్ అని అడగండి. రకరకాల షేప్స్లో దొరుకుతాయండి. అంటే పిల్లలకి కిడ్స్కి అయితే ఎస్పెషల్లీ మిక్కీ మౌస్ షేప్లో, డక్ షేప్లో, ఎలిఫెంట్ షేప్లో అట్లా రకరకాలుగా అంటే పిల్లలకి ఆట బొమ్మల లాంటి షేప్స్లో లాకెట్స్ దొరుకుతాయి. అలాంటివన్నీ తీసుకోవచ్చు. అది వచ్చి బిలో మీకు 500 మిల్లీగ్రామ్స్ 1 గ్రామ్ లోపలే దొరుకుతాయి. సో 1/2 గ్రామ్ అంటే ఇంక మీరు చూసుకోండి, ఇంక మీ దగ్గర అమౌంట్ ఉంది, మీరు తీసుకుంటామంటే ఇలాంటి వస్తువులు ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ లేదు పెద్దవాళ్ళకే అంటే ఇప్పుడు మనకు తాళి చైన్లో వేసుకునే ఉరుకల్స్ ఉంటాయి కదా, అంటే గుండ్లు, ఈ ట్యూబ్స్ గొట్టాలు అంటాం కదా, అలాంటివి మ్యాంగో డిజైను, బనానా డిజైను, తాళి బొట్టుతో పాటు మనం వేసుకునేటటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి. అవైనా తీసుకోవచ్చు. మీకు 1/2 గ్రామ్ నుంచి 1 గ్రాము, 1.5 గ్రామ్స్ అంటే ఇప్పుడు బిలో 2 గ్రామ్స్ వరకు కూడా ఉన్నాయి. సో ఎక్కువ వెయిట్‌లో కూడా ఉంటాయి. కాకపోతే మనం కొంచెం తక్కువ వెయిట్‌లో వస్తువులు ఏం ప్రిఫర్ చేయొచ్చు అంటే ఇప్పుడు కాయిన్స్ వద్దు, మాకు వస్తువులుగా ఉండి కొంచెం యూజ్ చేసుకునేలాగా కూడా ఉండాలి అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు అడిగారు కదా, అలాంటి వాళ్ళు ఇది చేయండి. లేదంటే చిన్న చిన్న లక్ష్మీ రూపులు కూడా ఉన్నాయి. అంటే హాలో టైప్ ఉన్నాయి, ఓపెన్ టైప్ ఉన్నాయి, క్లోజ్డ్ అట్లా ఉన్నాయి. మీ ఇష్టం. అది మీ విల్లింగ్‌నెస్ మీకు ఎట్లా నచ్చుతుందో దాన్ని బట్టి. ఇకపోతే గాడ్ ఐడియల్స్‌తో కూడా మనకి లాకెట్స్ దొరుకుతాయి కదా, తెలిసిందే. చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బిలో 1 గ్రాము, 1.5 గ్రామ్స్ లేదా 500 మిల్లీగ్రామ్స్ నుంచి బేబీస్‌కి అంటే చిన్న పిల్లలకైతే ఒక 500-700 మిల్లీగ్రామ్స్‌లో కూడా దొరుకుతాయి.
సో, అంటే మన షాప్‌ని వెతకాలి. అంటే కొన్ని పెద్ద పెద్ద షాప్స్‌లో కూడా చాలా చిన్న వస్తువులు కూడా దొరుకుతాయి. కాకపోతే ఇంత పెద్ద షాప్‌లో దొరుకుతుందా లేదా అనే డౌట్ ఉంటుంది కాబట్టి, మీరు ఒకసారి 2, 3 షాపులు తిరగండి. ఎక్కడ బావుంటే అక్కడ నచ్చితే తీసుకోండి. ఇప్పుడు గణేష ఐడల్స్ ఉంటాయి. ఓం సింబల్, స్వస్తిక్ సింబల్, ఇప్పుడు మనకి శంకు, చక్ర నామాలతో కూడా సెపరేట్‌గా శంకు, సెపరేట్‌గా చక్రం 3 కలిపినవి శంకు, చక్రం, నామాలు అట్లా వెంకటేశ్వర స్వామి హెడ్‌తో ఉన్నటువంటి లాకెట్స్ మీరు చూసే ఉంటారు. సో, అట్లాంటివి తీసుకోండి. చిన్న చిన్న వస్తువులే 1 గ్రాము, 1.5 గ్రామ్స్ ఇట్లా ఉంటాయి. మీరు చిట్టు వేసుకొని ఎవ్రీ మంత్ 1000 రూపీస్ కట్టుకున్నా కూడా మనకి 11 మంత్స్ 11,000 అవుతుంది. సో, విఏ లేకుండా 11,000లో 1 గ్రామ్‌లో ఈ వస్తువులు తీసుకోవచ్చు. మీరు అట్లైనా చేయొచ్చు. అంటే చిన్న ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగిపోయింది. 10,000 వరకు వచ్చేసింది కదా గ్రాము. అందుకని చెప్పి మనకు 1000 రూపీస్ కట్టుకుంటే ఏం పెద్దగా రావు. అందుకనే షాప్ వాళ్ళు కూడా ఒక 2, 3,000, 5,000 అట్లా కట్టుకోండి మేడం 1000 రూపీస్‌కి ఏమొస్తుందని అంటారు. మనం కాల్ చేసి కనుక్కున్నప్పుడు. సో, అట్లానే చెప్పారు నాకు కూడా. సో, అదే నేను అనుకున్నా. 3000 పైన కట్టుకుంటే ఏదో ఒక చిన్న వస్తువులొస్తాయి. లేదా మనం కాయిన్స్ కొనిపెట్టుకుంటే ఒక పెద్ద వస్తువుకి ప్లాన్ చేయొచ్చన్నట్టే నేను ఐడియాస్ మీకు ఇస్తూ ఉంటాను. సో, ఇంకా అడల్ట్స్‌కైతే మీరు ఆల్ఫాబెట్స్ లెటర్స్ గూడా దొరుకుతాయి మనకు. అంటే ఇనిషియల్స్ ఎగ్జాంపుల్ ఐ, ఏ, బి, కే, ఆర్, ఎం అంటే లెటర్స్ ఇంకా. మనకి ఇనిషియల్స్‌తో కావాలి అనుకున్నా కూడా మనకు దొరుకుతాయి. సో, ఏదైనా అండి చిన్న చిన్న వస్తువులు మీరు అడుగుతున్నారు కాబట్టి ఇలాంటివి పాసిబిలిటీ ఉందండి. అంటే మనకి ఏం వస్తువులు అంటే మనం ఈ చిన్న అమౌంట్‌కి ఏం కొనుక్కుంటాంలే 1 గ్రామ్‌కి సేవ్ చేసి ఏం కొంటాంలే అని కొంతమంది డీలా పడుతూ ఉంటారు. పెద్ద పెద్ద వస్తువులు చేయించుకోవాలన్నా, పెద్ద వస్తువులు కొనాలన్నా మనం పెద్ద అమౌంట్‌తో చిట్టు కట్టాలి. అంత ఎక్కడ పోయేది 5,000 కంటే ప్రతి నెల 5,000 కట్టలేము. ప్రతి నెల 4, 5,000 కట్టలేము అనుకునే వాళ్ళకి సో, 1000 రూపీస్ అయినా కట్టుకోండి. లేదా వస్తువులు మీకున్నాయి ఆల్రెడీ చిన్న చిన్న వస్తువులనుకుంటే ఇట్లా మిల్లీగ్రామ్స్‌లో కూడా కాయిన్స్ దొరుకుతాయి కాబట్టి దానికి వెళ్ళిపోండి. బెస్ట్ జీఆర్‌టీలో దొరుకుతున్నాయండి. ఇంకా లలితాలో, భీమాలో వీటిలన్నిట్లో హాఫ్ గ్రామ్ నుంచి ఉన్నాయి గోల్డ్. సో, మనకి బెస్ట్ 100 మిల్లీగ్రామ్స్ అండ్ 250 మిల్లీగ్రామ్స్ ఒక జీఆర్‌టీ వాళ్ళు మాత్రమే మనకి అందిస్తున్నారు. సో, అది మీకు దగ్గరలో జీఆర్‌టీ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా యుటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ పెద్దవాళ్ళకే అండి ఒక 1 గ్రామ్‌లో అంటే నా దగ్గర కూడా ఉన్నాయండి. పాత వీడియోస్‌లో చూపిచ్చున్నాను. ఇప్పుడు లేదు. నేను లాకర్‌లో పెట్టేసున్నాను. 900 మిల్లీగ్రామ్స్, 800 మిల్లీగ్రామ్స్, 999 అంటే 1 గ్రామ్ లోపల అటు ఇటు కొంచెం మిల్లీగ్రామ్స్‌తో తేడాతో ఇంచుమించుగా 1 గ్రామ్‌తో కూడా పెద్దవాళ్ళకి రింగ్స్ దొరుకుతాయి. మనకి కొంచెం వేళ్ళు సన్నగా ఉన్నిందనుకోండి ఫింగర్ రింగ్‌కి, స్మాల్ రింగ్‌కి పెట్టుకోవచ్చు. అట్లా ఉంటాయి. అంటే టీనేజర్స్ అనుకోండి ఆడపిల్లలకి 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ లోపల పిల్లలకి బాగా సూట్ అవుతాయి. అవి 1 గ్రామ్ అని కూడా అనిపించదు. చూడ్డానికి అంటే బోల్‌గా ఉన్నా కూడా పైన డిజైన్స్ అవి కూడా మంచి మంచి డిజైన్స్‌తో ఉన్నాయి. బిలో మనకి 100 గ్రామ్స్ 1000 మిల్లీగ్రామ్స్ అంటే 1 గ్రామ్ అనుకోండి. అట్లా ఉన్నాయి. మీరు అందుకని ఇట్లా ప్లాన్ చేసుకోండి. మరీ చిన్న చిన్న వస్తువులు మీకు అవసరం పిల్లలున్నారు, చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలున్నారంటే ఇట్లా చిన్న చిన్న వస్తువులు యూజ్ అవుతాయి. వాళ్ళకి పెట్టినన్ని నాళ్ళు పెడతాము. తర్వాత వాటిని భద్రంగా దాచుకుంటాము అంతే. సో, ఇంకా పిల్లలకి మరి చిన్న పిల్లలు ఇప్పుడు బేబీ ఇయర్ రింగ్స్ ఉంటాయి. మీకు ఐడియా ఉంటుంది. రౌండ్ షేప్‌లో ఈ మిరియాల్ మోడల్ అంటారు. పైన ఒక గుండు ఉంటుంది. చిన్న చైనొచ్చి కింద ఒక మిరియాలు వేలాడుతున్నట్టుగా. మేమైతే మిరియాల కమ్మలు అంటాము. సో, మనం పెద్దవాళ్ళైనా కూడా సైడ్ కమ్మలు తీసుకోవచ్చు. ముక్కు పుడకలు ఇప్పుడు మనకు ముక్కెర షేప్స్‌లో మనకి పెయిర్‌గా ఉండవు కానీ 2 ముక్కు పుడకలు తీసుకున్నా కూడా స్టోన్స్‌తోనో ప్లెయిన్‌గా సైడ్ కమ్మలుగా వాడుకోవచ్చు. అదొక 500 మిల్లీగ్రామ్స్ లోపలే వస్తాయి. అంటే చిన్న చిన్న వస్తువులే. సో, మీరు చిట్టు వేసుకొని కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే కొన్ని చిన్న వస్తువులకి విఏ ఎక్కువేస్తారు. చిన్న వస్తువులకి తరుగు ఎక్కువ పోతుంది అది ఇది అని అంటారు షాపు వాళ్ళు. అలాంటప్పుడు 1000 రూపీస్ మీరు కట్టుకొని 12 నెలలో, 11 నెలల్లో కట్టుకున్నా కూడా ఇలాంటి వస్తువులు సైడ్ కమ్మలు, పిల్లలకి స్టడ్సు, పోగులు ఆడపిల్లలకైతే పోగులు, కొన్ని దగ్గరలో మగపిల్లలు కూడా పోగులు వేస్తూ ఉంటారు కదా! ఒక చెవికి కుట్టడం అట్లా. అలాంటి వస్తువులన్నీ తీసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి చిన్న చిన్న వస్తువులు, పిల్లల వస్తువులు, టీనేజ్ పిల్లలకి అన్నీ ఉన్నాయి. బ్రేస్లెట్ వరకు అన్నీ ఉన్నాయి అనుకుంటే మాత్రం మీరు ఈజీగా కాయిన్స్ కొనిపెట్టుకోండి. ఒక 10 గ్రాములో, 20 గ్రాములో, 30 గ్రాములో మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. ఇప్పుడు బ్యాంగిల్స్ ఒక 20 గ్రాములు మినిమమ్ 2 బ్యాంగిల్స్ అనుకోండి. 20 గ్రాముల వరకు మీరు కాయిన్స్ సేవింగ్స్ చేసుకోండి. అవి మిల్లీగ్రామ్సో, ఎన్ని గ్రాములో మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరో ఎవ్రీ టైమ్ సేవింగ్స్ చేసి గ్రాముల లెక్కన కొనిపెట్టుకోండి కాయిన్స్. ఒకసారిగా ఎక్స్‌చేంజ్ చేసుకోండి. లేదా ఇంకొక 10, 11 నెలలకి అన్ని కాయిన్స్ తీసుకెళ్ళి మీరు ఏ షాప్‌లో కొన్నారో అక్కడ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ కింద పెట్టేసి ఒక 10 మంత్స్ ఆగారంటే 10-11 మంత్స్‌లో ఎలాంటి విఏ లేకుండా 100కి 100% ఓ 10 గ్రాములకి 10 గ్రాముల వస్తువు కొనుక్కోవచ్చు.
అట్లా చేయండి. అంటే ఎక్కడ నష్టం లేకుండా విఏ రూపంలో నష్టపోకోకుండా మనం వస్తువుని కాయిన్స్ ఎక్స్‌చేంజ్ చేసి తీసుకోవడం. లేదా కొన్ని దగ్గరలో బిస్కెట్ ముక్కలు బెస్ట్ మేడం అని మనకి కమెంట్స్‌లో పెడుతున్నారు. అంటే కాయిన్స్‌కి విఏ పడుతుంది కదా! బిస్కెట్ ముక్కలకైతే విఏ ఉండదు. డైరెక్ట్‌గా వెయిట్ టు రేట్ ఇస్తారు. బిస్కెట్ ఎంత వెయిట్ ఉంటే అంత ఆ రోజు గోల్డ్ ప్రైస్ పెట్టి. అట్లా అయినా చేయండి. మీకు బిస్కెట్ ముక్కలు కట్ చేసి ఇస్తారు మీరున్న ఏరియాస్‌లో అంటే తీసుకోండి. బట్ ప్యూరిటీ చూసుకోండి. ఇంత బిస్కెట్ ముక్కలైనా కూడా ప్యూరిటీ అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బిస్కెట్‌లో నుంచి కట్ చేసి ఇస్తారు. వాళ్ళు ఏ బిస్కెట్ నుంచి ఇస్తున్నారు? 999 ఉన్న బిస్కెట్స్ ఇస్తున్నారా? లేదా చీటింగ్ చేసేవాళ్ళైతే ఏదో ఒకటి చెప్తారు కదా! కాబట్టి ప్యూరిటీ చెక్ చేసుకోండి. 22 ఆర్ 24 ఏదైనా తీసుకోండి. కాకపోతే మీరు 24 క్యారెట్ కొంటున్నారంటే ఆ రోజు 24 క్యారెట్ ప్రైస్ మాత్రమే పే చేయాలి. లేదా 22 క్యారెట్ బిస్కెట్ ముక్క లేదా 22 క్యారెట్ కాయిన్ కొంటున్నారంటే ఆ రోజు 22 క్యారెట్ ప్రైస్ ఎంతుందో అంతే పే చేయండి. కొంతమంది అది కూడా చెప్తున్నారు. 24 క్యారెట్ అని చెప్పి 22 క్యారెట్ ప్యూరిటీతో ఇస్తున్నారు కాయిన్స్ అని చెప్పి ఈ మధ్య ఎవరో కమెంట్‌లో అడిగారు. సో, అది వీడియోలో చెప్దామని నేను మర్చిపోయాను తర్వాత. సో, అది చూసుకోండి. మీరు 22 క్యారెట్ ప్యూరిటీ ఉంటే 22 క్యారెట్ ప్రైసే పే చేయండి. ఎన్ని గ్రాములుంది ఏంటి చూసుకొని. సో, అట్లా చూసుకోండి జాగ్రత్తగా. అందుకే అండి ప్యూరిటీ, వెయిట్ ఇవి 2 ఇంపార్టెంట్ గోల్డ్‌కైనా, సిల్వర్‌కైనా. సో, ఇదేం కాయగూరలు కాదు కదండీ! అటు ఇటు కొంచెం వెయిట్‌లో తేడా ఉన్నా ఏం కాదనడానికి. వేలల్లో పే చేస్తున్నాం. కాబట్టి బంగారం కానీ, వెండి కానీ, తర్వాత ఈ స్టోన్స్ స్టోన్స్ అయితే మనం ప్యూరిటీ చూడలేం కానివ్వండి. అంటే ఈ నవరత్నాలు లాంటివి. గోల్డ్, సిల్వర్ ఇవి మాత్రం పక్కాగా మనకి ప్యూరిటీ మెషిన్ ఉంటుంది. నమ్మదగ్గ విధంగా ఉంటుంది. మనకి బిల్స్‌లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు. సో అండ్ సో 22 క్యారెటా, 20 క్యారెట్సా, 14 క్యారెట్సా అనేది. సో, దాన్ని బట్టే ప్రైస్ కూడా ఉంటుంది. అందుకనే బ్రాండెడ్ షాప్స్ ప్రిఫర్ చేయండి అని చెప్తూ ఉంటాను. సో, ఇదే అండి ఇవాల్టికి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థాంక్ యూ. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.